ప్రైజ్ ద లార్డ్. ఆశ్చర్యకరుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామమునకు స్తోత్రము కలుగునుగాక. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, ఈ దినము జనవరి 28 మంగళవారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దైవజనునిగా నా హృదయపూర్వకమైన శుభములు. దేవుని యొక్క కృప, ఆయన సన్నిధి మీకు నిత్యము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. దేవుని వాక్యమును మనము చదువుకొని వాక్యాన్ని వినడానికి ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడదాం. కీర్తన గ్రంథము 40వ కీర్తన 11వ చరణం. యెహోవా, నీవు నీ వాత్సల్యమును నాకు దూరము చేయవు, నీ కృపాసత్యములు ఎప్పుడును నన్ను కాపాడునుగాక. ప్రార్థన. ఆశ్చర్యకరుడవైన మా పరమ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఉదయకాలం వేళ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి, మమ్ములను బలపరచండి. మీ వాక్యము మాకు జీవాన్ని అనుగ్రహిస్తుంది, మాలో ఉన్న మృతతుల్యమైన వాటిని తొలగిస్తుంది. దానిని గ్రహించగలిగిన జ్ఞానం మాకు అనుగ్రహించండి. వాక్యం వింటున్న బిడ్డలలో బలహీనులైన వారిని బలపరచండి, రోగులను స్వస్థపరచండి. ఆర్థిక సమస్యల చేత నలుగుతూ కృంగిన వారికి విడుదల కలిగించండి. నశించిపోతున్న వారు రక్షింపబడినట్లుగా మీ కార్యమును జరిగించండి. కుటుంబాల చుట్టూ మీ కంచెను వేయండి. కుటుంబాలలో సమాధానము, నెమ్మది, క్షేమాభివృద్ధిని కలిగించండి. వారికిచ్చిన గర్భఫలమైన పిల్లలను మీరు దీవించి మీ సన్నిధి వాక్యం వింటున్న ప్రతి బిడ్డకు తోడుగా ఉంచుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, వాక్యము వింటున్న మీ అందరికీ దేవుని సేవకునిగా నా హృదయపూర్వకమైన శుభములు. దేవుని లేఖనములో నుండి మనము ప్రతి ఉదయకాలం వేళ ఈ రీతిగా వాక్యం వినడానికి ప్రభువు కృపనిచ్చారు. ఈరోజు మనము చదువుకున్న వాక్యములో దావీదు భక్తునికున్నటువంటి ఒక విశ్వాసాన్ని వెల్లడి చేస్తున్నాడు. దేవా, నీవు నీ వాత్సల్యమును నాకు దూరము చేయవు, నీ కృపాసత్యములు ఎప్పుడూ నన్ను కాపాడునుగాక అని ఒక శ్రేష్టమైన విశ్వాసాన్ని బయలుపరుస్తున్నాడు. దావీదుకున్న విశ్వాసం ఏమిటి అంటే, దేవుడు తన వాత్సల్యమును ఎప్పుడు కూడా నాకు దూరము చేయడు అన్న విశ్వాసం. ఈ విశ్వాసము ఎంతో శ్రేష్టమైనది. ఎందుకంటే ప్రభువు నన్ను విడవడు అన్న మాట మన హృదయములో ఎప్పుడైతే నాటుకుంటుందో, సంపూర్ణముగా ప్రభువు మీద ఆనుకొని మనము ఆయనలో జీవించడానికి అవకాశం కలుగుతుంది. దేవుడు నన్ను విడిచిపెట్టాడు, లేక దేవుని దయ కనికరము నా పైన లేదు, అందుకే నాకు ఈ శ్రమలు, అందుకే నాకు ఈ శోధనలు, అందుకే నాకు ఈ బాధలు అని మనం అనుకుంటే దేవునికి దూరముగా వెళ్ళిపోతున్నామని అర్థం. అదే ఒకవేళ ఎన్ని శ్రమలు కలిగినా, ఎన్ని శోధనలు కలిగినా, ఎన్ని ఇబ్బందులు కలిగినా, ఏ పరిస్థితులైనా ఆయన నాకు తోడున్నాడు అని అనుకుంటే ఆ ధైర్యం బహు గొప్పది. విశ్వాసం అనేది ఎంతో శ్రేష్టమైనది. కొన్ని పర్యాయాలు మన విశ్వాసం బలహీనమై మనల్ని కృంగదీస్తూ ఉంటుంది. దావీదు యొక్క అనుభవములో
దావీదు దేవుని పైన ఉంచిన విశ్వాసం అమోఘమైనది. గొల్యాతు ఎదురుగా కనపడుతున్నప్పుడు సైనికులే అతన్ని చూసి పారిపోయారు గాని, సింహమును చంపినప్పుడు, ఎలుకబంటును చంపినప్పుడు తోడుగా ఉన్న దేవుడు ఇప్పుడు కూడా తోడుగా ఉంటాడు అన్న విశ్వాసం ఎంత దృఢమైనదో. దావీదు జీవితములో ఒక గొప్ప విశ్వాస వీరునిగా మనము దావీదుని చూస్తాం. కృపాసత్యములు నన్నెప్పుడు కూడా కాపాడునుగాక అని ఒక శ్రేష్టమైనటువంటి మాటను పలికాడు. ఒక మనుషుణ్ణి కాపాడగలిగినది దేవుని కృపయే. ఈ రోజున అనేక మంది దేవుని కృపను సౌలు పోగొట్టుకున్నట్టుగా పోగొట్టుకుంటున్నారు. సౌలునకు దేవుడు ఎంత శ్రేష్టమైన కృపనిచ్చాడో. ఇశ్రాయేలీలు రాజు కావాలి అన్నప్పుడు 12 గోత్రాలలో లక్షల మంది జనమున్నప్పుడు సౌలును దేవుడు ప్రప్రథముగా ఎన్నుకున్నాడు. సౌలు ఏదో గొప్ప ప్రార్థనాపరుడని కాదు, గొప్ప లేఖనాలు తెలిసినవాడని కాదు, గొప్ప తలాంతులు కలిగినవాడు అని కూడా కాదు. దేవుడు సౌలుని ఏర్పరచుకోవడానికి గల కారణం సౌలు ఎడల దేవునికున్న ప్రేమే. మనల్ని కూడా ఆయన రక్షించుకోవడానికి, మనల్ని కూడా ఏర్పరచడానికి, మనకు ఒక బాధ్యత ఇచ్చి నియమించడానికి గల కారణం మనమేదో గొప్పవారమని కాదు, మన మీద ఆయనకున్న ప్రేమే. అయితే సౌలు దేవుని కృపను పోగొట్టుకున్నాడు. సమూయేలు వచ్చి సౌలుతో మాట్లాడిన మాట సమూయేలు మొదటి గ్రంథము 13వ అధ్యాయం 13-14 వచనాలు మనం చదివితే, ఎంత అవివేకమైన పని చేసేవయ్య సౌలు, జీవిత కాలమంతయు కూడా దేవుడు నిన్ను రాజుగా ఉంచాలి అనుకున్నాడు గాని ఆయన మనసు నీ మీద నుండి వెళ్ళిపోయింది. తన చిత్తానుసారమైన వాడిని ఆయన చూసుకున్నాడు అన్నాడు. దేవుడే దావీదుతో మాట్లాడుతూ, సౌలునకు కొట్టేసినట్లుగా నా కృపను నీకు నేను తొలగించను అన్నాడు. అనగా సౌలు దేవుని కృపను పాడు చేసుకున్నాడు. మనలో కూడా చాలామందిని దేవుడు ప్రేమించి ఎంత శ్రేష్టమైన జీవితాన్ని ఇచ్చాడో. పనికిరాని మనలను ఆయన ఉన్నత శిఖరాగ్రానికి ఎక్కించాడు. మనమే మన చేతులారా ఆయన కృపను పాడు చేసుకొని ఈ రోజున అప్పుల పాలై, రోగాల పాలై, కుటుంబాలలో మనశ్శాంతి లేక, నెమ్మది లేక జీవితాలను పాడు చేసుకొని ఈ రోజున అనేక మంది ఆత్మహత్యలు చేసుకోవడానికి లేక దేవునికి దూరమై బ్రతకడానికి వెళ్ళిపోతున్నారు. సోదరుడా, సోదరి, దేవుడు నీకు అనుగ్రహించిన కృపను నిలబెట్టుకోవాలి. అది ఒక్కసారి పాడు చేసుకుంటే తిరిగి మరలా రాదు. సౌలు ఒక్కసారి పోగొట్టుకున్నాడు, తిరిగి మరలా ఆ ఉన్నతమైన స్థితిలోనికి రాలేకపోయాడు. ఈ రోజున అనేక మంది జీవితాలు ఇవే. దేవుడు ప్రేమించి ఒక చక్కనైనటువంటి స్థితినిస్తే, ఉద్యోగములో కానీ, కుటుంబములో కానీ, సంఘములో కానీ ఒక చక్కని ఉన్నతమైనటువంటి జీవితాన్ని ఇస్తే, వీళ్ళ గర్వము వలనో లేక వీళ్ళకున్న అవిధేయతల వలనో లేక అతి మంచితనము వలనో వాళ్ళు దేవుని కృపను పోగొట్టుకుని చివరికి ఎంతగానో వాళ్ళను ఆదరించేవాళ్ళు లేక, వాళ్ళను బలపరిచేవారు లేక, ఏకాకులై ఈ రోజున
వారి కన్నీరే వారికి ఆహారముగా వారు మింగుతున్నారు. ఆలోచించండి, దేవుని కృప ఈ రోజున నిన్నెంతగా బలపరుస్తుంది. అట్టి కృపను ఎందుకు పోగొట్టుకుంటున్నాం? ఆయన మీద తిరుగుబాటు చేసి ఆయనకు లోబడకయే గదా. సౌలు కృపను పోగొట్టుకోవడానికి కారణమేంటి? యాజకుడైన సమూయేలు చెప్పిన మాట వినకపోవడమే. ఈ రోజున అనేక మంది దేవుని కృపను పోగొట్టుకోగల కారణం దైవజనుడు చెప్పిన మాట వినకపోవడమే. దైవజనుడు చెప్పిన మాటను పెడచెవిన పెట్టి మేమేదో జ్ఞానవంతులం, మాకు అతి తెలివి ఉంది, మేము గొప్పవారం అని చెప్పి సేవకుని మాటకు విధేయత చూపకుండా స్వబుద్ధిని ఆధారము చేసుకుని జీవితాలను పాడు చేసుకుంటూ దేవుని కృపను చేతులారా నాశనము చేసుకుంటున్నారు. సోదరుడా, ఒక్కసారి నీకిచ్చిన యోగ్యత, నీకిచ్చిన ఆ కృప నువ్వు పోగొట్టుకుంటే తిరిగి దానిని నిలబెట్టుకోవడానికి నీ జీవితకాలం సరిపోదేమో. ఒకవేళ మరలా నిలబెట్టుకున్న మొదటి స్థానం, మొదటి యొక్క స్థితి, మొదటి యొక్క కృప నీకు రాదేమో. ఆలోచించుడు. దావీదు భక్తుడు కృపాసత్యములు ఎన్నడును నన్ను విడువక కాపాడునుగాక అని దేవుని యొక్క వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఎందుకంటే సౌలునకు కొట్టేసినట్లుగా నీకు నా కృప కొట్టేయును అని చెప్పాడు దేవుడే. దేవుని పిల్లలుగా ఆయన కృప మనకు నిత్యము తోడయ్యుండి మనలను నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన. జీవాధిపతివైన పరమ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ కనికరము చొప్పున ఈ దినమున వాక్యము విన్న ప్రతి బిడ్డను దీవించండి. నీ కృపాక్షేమములు అనుగ్రహించి బలపరచండి. కుటుంబములకు సమాధానమును ఆశీర్వాదమును అనుగ్రహించి నీ కృపలో వర్ధిల్ల చేయుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ఆయన కుమారుడును మన రక్షకుడునైన ప్రభువారి శ్రేష్టమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, ఆయన సన్నిధి సదా మనకు తోడయ్యుండి నడిపించునుగాక. ఆమేన్.